హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సంజన. ఈరోజు రాఖీ స్పెషల్ అయిన కాజు కట్లీ బయట స్వీట్ షాప్లో కొన్నట్లు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పిన్ టు పిన్ చూపిస్తానండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలానే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ముందుగా ఒక కప్పు కాజు ఇలా తీసుకుని ఇలా బద్దలైనా సరిపోతుంది, లేదంటే కాజు గుండు గుండు ఉంటుంది కదండి, అది అయినా ఓకే. ఒక 20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి 20 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని బ్లెండ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా బరుసుగా పట్టుకున్నా పర్వాలేదు, లేదంటే చాలా స్మూత్గా అయినా పట్టుకోవచ్చండి. ఎలా అయినా అది మన ఇష్టము. నేనైతే కొద్దిగా బరుసుగానే పట్టాను. మధ్య మధ్యలో ఆగి పడితే ఇలా అయితే మెత్తగా కాదు. నేను హోల్ ఒకటేసారి పట్టాను కాబట్టి ఇలా కొద్దిగా మెత్తగా అయింది. అసలు మనం ఫ్రిడ్జ్లో పెట్టేదే జల్లించుకోవడానికి వీలుగా గ్రైండ్ అవ్వడానికి. కాబట్టి అక్కడక్కడ ఆపుకుంటూ మీరు గ్రైండ్ చేసుకుంటే పౌడర్ లాగా వస్తుంది. అలానే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పాల పౌడర్, మిల్క్ పౌడర్ యూస్ చేయాలండి. మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలానే ఒక 2 ఇలాచీ కూడా వేయాలి. ఇలా చిన్న మెత్తగా దంచి మనం ఒక కప్పు కాజు తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ కప్పు షుగర్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకుందాము. అలానే హాఫ్ కప్పుకి పావు కప్పు వాటర్ అయితే మనకి తీగ పాకం బాగా వస్తుందండి. ఇలా కలుపుతూ మొత్తం కరిగించాలి షుగర్ని. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదండి, అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని పాకం మనకి వచ్చిందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే పాకం తొందరగా వచ్చేసి అడుగు మాడిపోతుంది. ఇగో చూసారు కదా, మనకి ఇట్లా ఉండకొస్తుందండి. తీగ పాకము కొద్దిగా ఇట్లా చుడుతూ ఉంటే మనకి ఉండకి వస్తుంది పాకం అనేది. చూసారా, అదిగోండి అలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పౌడర్ని మొత్తం కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం కలిపేయాలండి. మనం తీసుకున్న క్వాంటిటీకి షుగర్ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా చల్లారితే ఇలా మనకి వచ్చేస్తుంది. చూసారు కదా, రౌండ్గా బాల్ లాగా చేస్తే మనకి బాల్ షేప్లో రావాలి. ఇప్పుడు ఒక డీమార్ట్ కవర్ తీసుకున్నాను నేను. మీ దగ్గర బటర్ పేపర్ కానీ ఏమన్నా ఉంటే అది యూస్ చేయొచ్చు. నేనైతే అందరికీ యూజ్ఫుల్గా అందరికీ అందుబాటులో ఉంటుంది అని డీమార్ట్ కవర్ తీసుకుని ఇలా కొద్దిగా నెయ్యి డీమార్ట్ కవర్కి రాసుకున్నానండి. మనం నెయ్యి రాసుకోవడం వల్ల పీస్గా మనకి బయటకు వచ్చేస్తుంది మంచిగా ఈజీగా. ఏం కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇలా చల్లారిన దానిని మనం మొత్తంగా ఇలా తీసుకుని రౌండ్గా చేసుకోవాలండి. దీన్ని మనం పేపర్కి అతుక్కోకుండా ఫస్టే మనం నెయ్యి రాసాం కదా, కాబట్టి చూడండి ఎలా సపరేట్ అయిపోతుందో. చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది. అయిన తర్వాత ఇలా రౌండ్గా చేసుకొని ఇలా పేపర్ ఫోల్డ్ చేసి మనం చపాతీ కర్రతోన ఈక్వల్గా చేసుకోవాలండి. ఒకవైపు లావు ఒకవైపు సన్నగా కాకుండా ఈక్వల్గా చేసుకోవడం వల్ల
మనకి కాజు కట్లీ అనేది సమానంగా వస్తుంది. ఇగో చూసారు కదా, ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత చాకుతోన చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం వల్ల నేను ఎలా చేశానో మీరు అలా చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇష్టమైన షేప్లో మనం కట్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాజు కట్లీ రెడీ అయిపోతుందండి. స్వీట్ షాప్లో లానే ఉంటుంది. స్వీట్ షాప్లో మనం కొన్ని తిన్నదానికంటే మన చేతితో మనం చేసుకుని మన అన్న వాళ్ళకి రాఖీ కట్టేటప్పుడు మనం ఈ స్వీట్ తినిపిస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలానే మీరు చేసిన దానికి ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారో లేదో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో పంచుకోండి. ఇప్పటి వరకు ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలానే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.